హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టిఫిన్ అయ్యిందా మీది? ఏం చేసిండ్రు టిఫిన్ ఈరోజు? మాదైతే ఈరోజు వినీస్ ఫ్రై విత్ చపాతీ అనమాట. పిల్లలకైతే మార్నింగ్ మ్యాగీ చేసి పంపించిన. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్ లేవడానికి. అందుకే ఇంకా ఈరోజు చపాతీ దోశలు అలాంటివి ఏం పెట్టలేదు. మార్నింగ్ అయితే వాళ్ళకు టిఫిన్ బాక్స్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కట్టించి పంపించిన అనమాట. ఇద్దరు ఈరోజు తినకుండానే బాక్స్ పట్టుకొని పోయిండ్రు. ఇంకా మ్యాగీ వేడి వేడి తినమని చెప్తే స్కూల్లో తింటాం మమ్మీ, టైం అవుతుంది ఈరోజు వాళ్ళకు కూడా లేట్ అయిపోయింది పాపం. ఇక్కడైతే నేను పిండి అయితే తడిపి పెట్టేసిన. వాళ్ళు వెళ్ళిపోయినాక అయితే చపాతీ పిండి తడిపి పక్కకి పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ బీన్స్ కట్ చేసుకున్నా. బీన్స్ చిన్నగా కాకుండా నేను ఈసారి పెద్ద కట్ చేసిన, ఎందుకంటే చాలా బాగుంటుంది. పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే తిన్నట్టు అనిపించదు. ఇలా ఫ్రెష్గా చిన్నగా సన్నగా వచ్చిందనమాట. అది కట్ చేయడానికి చాలా టైం కూడా అవుతుంది మార్నింగ్ టైంలో అని. ఇక్కడైతే బీన్స్ని పెద్దగా కట్ చేసి అంటే సైడ్లో ఉంటాయి కదా, అవి కట్ చేసి మధ్యలో 2 చేసిన అనమాట. అలా చేసి ఒక ఆనియన్ వేసిన, కొంచెం అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన. ఆయిల్లో అయితే ఫ్రై చేసిన. దీన్ని బాయిలింగ్ కూడా ఏం చేయలేదన్నమాట, ఎందుకంటే లేతగా ఉంది బీన్స్ అట్లా అని. ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ ఊరు నుంచి అయితే బియ్యం అటుకులు తెచ్చిండ్రనమాట. నేను దాన్ని చూపిస్తాను మీకు. సాయంత్రం రెసిపీ పెడతానండి. ఇక్కడైతే ఇంకా బీన్స్ అయితే ఫ్రై అవుతూ ఉంది. ఇంకా మా వారు కూడా టిఫిన్ చేయలేదు. టిఫిన్ కోసం అని ఇంకా చపాతీ అయితే చేస్తున్నా. పిల్లలకి ఇంకా లంచ్ కూడా చేయాలి, వాళ్ళకు కూడా ఏం చేయాలో చూస్తా. చపాతీ ఎగ్ కర్రీ అన్నా చేస్తాను. నేను ఏం చేయాలో ఆలోచించి చేస్తాను అనమాట. ఇప్పుడైతే మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. బీన్స్ ఇంకా చపాతీ అనమాట. బీన్స్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఏం లేదు, సింపుల్, ఏమి వేయలేదన్నమాట. దీంట్లో కొంచెం అంత కొబ్బరి పల్లీల పొడి వేసిన, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, అంతే. ఇంకా ఏమి వేయలేదు. ధనియా పౌడర్ కూడా వేయలేదు నేను దీంట్లో. ఇంకా ఇక్కడైతే చపాతీ వేసేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అయితే అంటిస్తాం. పిల్లలకు అంటిస్తే చాలా ఆయిల్ అంటిస్తాం. మేమైతే తింటే మార్నింగ్ అయితే తక్కువ ఆయిల్, నేనైతే ఆయిల్ అంటించుకోను. మా వారికి అయితే కొంచెం ఆయిల్ అంటిస్తాను. నైట్ అయితే పుల్కాలే చేస్తాను, అస్సలు ఆయిల్ లేకుండా చేస్తాను అనమాట, పుల్కాలాగా. ఇంక ఇక్కడైతే చూడండి బీన్స్ ఎంత బాగా ఉడికిందో, దగ్గరికి అయింది చాలా. ఇంట్లో కనిపిస్తలే కానీ చాలా దగ్గరికి అయిపోయి చాలా బాగా వచ్చింది. ఏమి వేయకుండానే టేస్ట్ బాగా వచ్చింది, ఎందుకంటే చాలా లేతగా ఉంది బీన్స్. ఇప్పుడు చాలా వస్తుంది మార్కెట్లో. ఇంకా చూడండి, ఇంకా వీడియో ప్లేట్ అయితే వేసిస్తున్నాం మా వారు వచ్చిండ్రని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.